నెగ్లిజబుల్గా ఉండే సమాజం మీద ఇంకెంతగా కూడా వీటిని ప్రతిఘటించకపోతే భవిష్యత్తు లోపల అధర్మం నశించాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. అక్టోబర్ 6 తారీఖు నాడు సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు పన్నినటువంటి ఒక కుట్రలో భాగంగానే ఆ సంఘటన జరిగింది. గత 2-3 నెలల క్రితం భారతదేశంలో వచ్చినటువంటి చర్చ, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్గా ఉన్నప్పుడు వాటిని 3 నెలల లోపల క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చినప్పుడు దాని మీద చర్చ వచ్చింది. ఏంటంటే పార్లమెంటు గొప్పనా, సుప్రీంకోర్టు గొప్పనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గొప్పనా అని వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు ఏమన్నారంటే రాజ్యాంగమే గొప్పది, రాజ్యాంగానికి లోపడే సుప్రీంకోర్టు పనిచేయాలి, రాజ్యాంగానికి లోపడే పార్లమెంట్ పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పనిచేయాలని చెప్పి వారు ఎప్పుడైతే అన్నారో రాజ్యాంగ వ్యతిరేకులు ఒక పెద్ద కుట్రవన్నీ వారి కోర్టు లోపల ఒకటి ఖజురాహో గుడికి సంబంధించినటువంటి ఒక కేసు వేయించి ఆ ఖజురాహో గుడికి సంబంధించినటువంటి దాంట్లో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఏదైతే హోమ్ మినిస్టర్ కిందికి వస్తుందో అక్కడ ఆ పిటిషన్ ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర రిజెక్ట్ అయిపోయినటువంటి దాన్ని కోర్టులో వేస్తే ఇది కోర్టు పరిధిలోకి రాదని చెప్తే ఎన్నిసార్లు చెప్పినా న్యాయవాది పదే పదే నేను విష్ణుమూర్తి భక్తుడిని అని వారంటే మరి విష్ణుమూర్తికి ఒకసారి ప్రార్థన చేయని చెప్పి న్యాయమూర్తి గారు అన్నారు. వారు అన్న దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు కూడా లేదు. దాన్ని వాళ్ళు పనిగట్టుకొని మీడియా లోపల కొన్ని వందల మంది బయలుదేరి దాన్ని దుష్ప్రచారం చేసి భారతదేశ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగ అనుకూల శక్తులందరూ కూడా బయటకు వచ్చి ఈ కుట్రను బహిర్గతం చేయాలని అంటా ఉన్నాం. అయితే మీరేమో అనుకుంటున్నారు, ఏమంటే ఏదో ప్రధాన న్యాయమూర్తి గారి మీద అవమానం చేసినాం అనుకుంటున్నారు. కాదు, మీరు ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా మీరు అవమానం చేసినట్టే. సుప్రీంకోర్టులో మీరు బూటు విసిరితే మీరు అది ప్రధానమంత్రి మీద పడ్డట్టు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద పడ్డట్టు కదా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పడ్డట్టు కదా, ఈ వ్యవస్థ మీద పడ్డట్టు కదా. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను కంట్రోల్ చేయడానికి ప్రజాస్వామ్య అనుకూల శక్తులు, రాజ్యాంగ అనుకూల శక్తులు రాజ్యాంగ రక్షణ కోసం కంకణబద్దులై బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్. కొరివి వేణుగోపాల్, న్యాయవాది. ఈరోజు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు గౌరవశ్రీ కొరివి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మరి నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఎందుకనగా భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు మేమందరం ఇక్కడ ఏకమైనాం. దళితుల జేసీ తరఫున మరి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ యొక్క దాడులకు మరి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి మరి ఇక ముందు ఇట్లా జరగకుండా చూడాలని మేము ప్రధానమంత్రి గారిని మరి కోరుతున్నాం. ఎందుకంటే